కోట్ల మంది ఆయనకున్నారు. అది ఒక విషయం పక్కన పెడితే, ఇక్కడ ఒకటి మీరు అన్నీ కూడా అన్న మైక్ కనపడట్లేదు, అన్నీ కూడా జరగబోయేది చెప్తున్నారు. ఏది సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, ఐటీది మేము తెచ్చుకుంటాం, ఈ 3 ప్రోగ్రాంలు చేస్తాం, అన్ని జరగబోయేదే. ప్రస్తుతం ఏది కూడా కాదు, ఇంకా ఏది కూడా మీకు అన్ని ఇన్కంప్లీట్ గానే ఉంది. సో ఇలాంటప్పుడు ఎందుకు అలా 100 కోట్ల రూపాయలు అనేది ఒక పోస్టర్ వేసి ఒక తెలియని ఒక అలజడిని ఎందుకు రేపారంటారు? సార్, ఇట్స్ ఆల్ అబౌట్ స్పాన్. సి వెన్ నెంబర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, ఆ స్పాన్ ని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అదే సార్ ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము ఎక్కడ నెంబర్ వేయలేదు సార్, గుర్తించండి దయచేసి. ఇప్పటిదాకా చేసిన ఏ ప్రోగ్రాములకి మేము వేయలేదు. దీని స్పాన్ చాలా పెద్దది, దీని పరిధి పెద్దది, ఇది పెద్దది అని తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. అన్న మైక్ ఒకటి మీరు చాలా క్లియర్ గా ఇందాక చెప్పింది ఏంటంటే, ఒక ఆవేదన మీలో స్పష్టంగా ఉంది. మేము అభిమానులుగా కలిసే అర్హత లేదా, మమ్మల్ని ఆయన కలవరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కలవడం ఒక్కటే మీకు లక్ష్యమా? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్పబోతున్నాను సార్. ఎన్టీఆర్ గారిని కలవడం ఒకటే లక్ష్యం అయితే, అసలు ఈ ఊరు వాడ ఇవన్నీ లెటర్లు రాకముందే వచ్చినాయి. ఈ లెటర్లు ఏం ముందే రాలా. ఇవాళ ఆయనంతటా ఆయన మమ్మల్ని ఆపేయండి అని ఆయన ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. ఏం మరి 4-5 సంవత్సరాలు ఎక్కడ ఏ వేదిక మీద అన్నా మమ్మల్ని కలవండి అన్నా, మేము మిమ్మల్ని కలుస్తాం, మీకు దండం పెడతాం, ఎక్కడ సోషల్ మీడియాలో కూడా అసలు మేము ఆయన కలిసామో కలవలేదో ఎవరికి తెలియకుండా మేము ఎందుకు మా మొహం చాటుకొని బతికాం? ఇవాళ ఎందుకు బట్టబయలయ్యాం? ఆ లెటర్లనే వచ్చినాయి కాబట్టి మేము బట్టబయలయ్యామన్నా. ఆయన కలవడం లక్ష్యం ఏంటన్నా? అసలు అదెక్కడ లక్ష్యం? ఆయన కోసం పనిచేయడం నాకు ముఖ్యం. ఆయన కలిసేసి ఆ ఫోటోని ఎక్కడో డీపీలో పెట్టుకొని ఓ 10 మంది ముందు ఫోజులు కొట్టాల్సిన అవసరం అంత నాకు లేదు. నా హీరో నాకు దైవం. దేవుడిని ఎప్పుడన్నా కలిసామా? దేవుడిని కలిస్తే గుడికి వెళ్తామా? నేను ఇది ఒక్కటే నమ్ముతానన్నా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని కలవకపోవడమే ఆయన చేసిన నేరమా? అర్థం కాలేదా? ఆ పదవి ఏంది? నేరమా? అంతే కదా మరి చెప్తున్నది. కాదు కలవలేరు అంటే ఇప్పటికి కూడా నేను ఒకటి నమ్ముతున్నానన్న, మా రామారావు గారు ఫుల్ బిజీగా ఉంటారు. మా యొక్క మీడియాలో మాట్లాడుకున్నవి కానీ, ఇవాళ ఈవెంట్ కానీ, మేము వేసిన పోస్టులు కానీ, ఇవన్నీ కూడా ఆయన పూర్తిగా చూశారని మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్స్ వేరు, నైట్ షిఫ్ట్లో ఉంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, అభిమానుల కోసం కష్టపడి వర్కౌట్లు చేసి. ఆయనకి ఇవన్నీ ఇప్పుడు ఇంత 2.5 గంట కూర్చొని ప్రోగ్రామ్ చూసే టైం ఆయనకు ఉంటుంది అనుకుంటున్నారా మీరు? మళ్ళీ రేపొద్దున్న ఏమైంది అని ఒకళ్ళిద్దరిని అడిగినప్పుడు వాళ్ళు ఇందులో ఎంతవరకు వాస్తవాలు చెప్తారో నాకు నమ్మకం లేదు. నేను అదే చెప్తున్నానన్న, నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, డౌట్ నాకు నమ్మకం లేదు అంతే. ఇక్కడ మా ఉద్దేశం కాదు సార్. మీ యాక్టివిటీ పైన ఒక ఇదేంటంటే, యువగళం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా, యువగళం కుప్పంలో ప్రారంభమైన రోజు కూడా మీరు ఇదే విధంగా హడావిడి చేశారు.